పాత నిబంధన గ్రంథంలో పాపము చేస్తే పాపం, నేను చెప్పే మాట అర్థమైతే, పాత నిబంధన గ్రంథంలో పాపము చేస్తే పాపం, నూతన నిబంధన గ్రంథంలో పాపమును గురించి ఊహిస్తే పాపం. అర్థమైందా? అందుకే పాత నిబంధన గ్రంథంలో పాపము చేసిన వానికి శిక్ష, నూతన నిబంధన గ్రంథంలో పాపమును గురించి ఊహిస్తేనే శిక్ష. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా ఎందుకు విస్తరింపజేస్తాడు అంటే, నువ్వు ఎంత పాపం చేస్తే అంత కృప ఇస్తానని దాని అర్థమా? కాదు. ఎందుకు? ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సిన్ హ్యాస్ బిన్ హైలీ ఇంక్రీజ్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. నూతన నిబంధనలో పాపం యొక్క తీవ్రత చాలా హెచ్చుగా పెరగబడుతూ వచ్చింది. నువ్వు పాత నిబంధన గ్రంథంలో ఎవరినైనా చంపాలనుకుంటే పాపము కాదు, చంపితే పాపం. నూతన నిబంధనలో నీ సహోదరుని మూర్ఖుడన్నా చంపినట్టే. ఇఫ్ యూ కాల్ యువర్ నైబర్ యాజ్ ఏ ఫూల్, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మర్డర్. అంటే నువ్వు ఈక్వల్లీ, నువ్వు చంపిందంత సమానంగా పోల్చబడుతూ వచ్చింది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, పాపం యొక్క తీవ్రత పెంచబడిన కారణాన కృప యొక్క సమృద్ధి పెంచబడుతూ వచ్చింది.